ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తున్న సహోదరులందరికీ వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. ప్రతిరోజు ఉదయాన్నే కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానించే అవకాశాన్ని దేవుడు అనుదినము మనకు దయచేస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. మీ ఏకీభావాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 79వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరిచెదము. కీర్తనాకారుడు రాసిన ఈ మాటలు ఆలోచింపజేసేవిగా కనిపిస్తున్నాయి. నీ ప్రజలము మరియు నీ గొర్రెలము అనే మాటను ఇక్కడ మనం చదివి ఉన్నాం. మనము ఎవరికి సంబంధించిన వారము? ఎవరి వారము అంటే దేవునికి సంబంధించిన వారము, దేవునికి చెందిన వారము. కొంతమంది బహుశా నిన్ను చూసి తక్కువగా మాట్లాడచ్చు, నిందలు వేయచ్చు, వివక్షత కూడా చూపించవచ్చు. కులాన్ని బట్టి, ధనాన్ని బట్టి, తమకున్న స్థాయిని బట్టి చుట్టూ ఉన్న వారిని తక్కువగా పరిగణించేవారు కూడా ఉండొచ్చు. లోకము, మనుషులు చెడ్డ మాటలు నీ గురించి మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ నీ గుర్తింపు వారి మాటలను బట్టి కాదు. బైబిల్ చెప్తుంది మనము దేవుని ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని. పరిశుద్ధ గ్రంథం దేవుణ్ణి కాపరిగా, ప్రజలను ఆయన మేపే గొర్రెలుగా, ఆయన స్వరం వినే మందగా, ఆయన నిర్వహణలో ఉన్న ప్రజలుగా వర్ణించడం చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు. దావీదు భక్తుడు అందుకే అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని. దేవుడు మన కాపరిగా, మన నాయకుడిగా, మనల్ని నడిపించేవానిగా ఉన్నప్పుడే మన జీవితాల్లో ఏ లేమి ఉండదు, ఏ కొరత ఉండదు. లోటు లేని జీవితాలుగా మన ప్రభువు మనల్ని చేయగలడు. మన జీవితాల్లో అద్భుతం జరగాలి అంటే మొదట మనం ఎవరో గుర్తించాలి. మనము దేవుని ప్రజలము. యెషయా భక్తుడిని గూర్చి దేవుడు ఇదే మాట మాట్లాడతాడు కదా, నీవు నా సొత్తు అని. అవును, మనము దేవునికి సంబంధించిన వారము. ఒకవేళ ఇంతవరకు బాధపడుతున్నావేమో, వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, నాకెవరు లేరు అనే బాధలో ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయనకు, దేవునికి సంబంధించిన వ్యక్తి. యేసుప్రభు వారు తన రక్తాన్ని ధారధారులుగా గార్చి నిన్ను నన్ను కొన్నారు. మనము ఆయన వారము. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. సదాకాలము నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము అంటున్నాడు ఇక్కడ భక్తుడు. కృతజ్ఞత ఎప్పుడు చెబుతాము అంటే మేలు పొందుకున్నప్పుడే. ఈరోజు ఏ విషయం కోసం అయితే ప్రార్థిస్తున్నామో దేవుడు వాటిని కృతజ్ఞతాస్తుతులుగా మార్చబోతున్నాడు. ఆమేన్. ఇప్పటి వరకు ఎన్ని మేలులు నీ పట్ల, నా పట్ల చేసి ఉన్నాడో కదా. ఎందుకంటే మనము ఆయన ప్రజలము కాబట్టి. ఆయన మనకు ఉపకారి అయి మేలులు చేసేవానిగా ఉన్నారు. అందును బట్టి ఈ వాగ్దానం ఆధారంగా చేసుకుని మనము ఆయన మేపే గొర్రెలమని, దేవుని ప్రజలమని గుర్తించి సదాకాలము మనకు మేలు చేసే ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తరతరములకు, మన తర్వాత తరాలకు కూడా మన ప్రభువు గొప్పతనాన్ని ప్రచురపరిచేవారిగా ఉందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి. నీ ప్రజలము మేమని, నీవు మేపే గొర్రెలమని మాకు మరొకసారి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. సదాకాలము నీవు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మమ్మల్ని ఉంచండి. తరతరములకు నీ కీర్తిని ప్రకటించేవారిగా మమ్మల్ని మార్చండి. మా ప్రియులు ఎవరైతే ఈ అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తూ అనేకులకు షేర్ చేస్తూ ఈ సువార్తలో పాలిభాగస్తులు అవుతున్నారో వారి పట్ల నీ మేలులు జరిగిస్తూ వారి ప్రార్థనలు కృతజ్ఞతాస్తుతులుగా మార్చమని అడుగుచు, అనేకులకు చేరవేస్తున్న ప్రతి ఒక్కరికి దీవెనలతో నింపమని అడుగుచు, యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.